హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము అరటి పిల్లకలు నాటిన వెంటనే ఏ విధంగా చేసుకుంటే మనము పిలకల్ని బతికించుకోవచ్చు అంటే ఈ వీడియో ద్వారా మీకు ప్రింట్ టు ప్రింట్ చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అసలు ముందుగా మనము పిలకలు నాటిన 2 గంటల తర్వాత నుంచి మనం ఈ ఈతాకు మెత్తడి పెట్టుకుంటే పిలకలు బతికించుకోవచ్చు. ముందుగా మనం పిలకలు ఎండాకాలం నాటేప్పుడు మనము ఇప్పుడు పిలకలు మనం బుక్ చేసాం, అక్కడ ఏసీలో మనకు టిష్యూ రెడీ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎండలో నాటేస్తే అవి బతకవండి అసలుకి. ఈ టెంపరేచర్కి అవి చనిపోతాయి ఈజీగా. ముందుగా మనము ఈ ఈ మెథడ్ వచ్చేసి మనం గత 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మనం పాటిస్తూనే ఉన్నాము. పిలకలు ఈజీగా మనం బతికించుకోవచ్చు. ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట. ముందుగా ఒక్కొక్క పిల్లకి ఎన్ని ఈతాకు పట్టలు పడతాయి, అలానే ఎంత ఖర్చు వస్తుంది అన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్తానండి. ముందుగా ఒక్కొక్క పిల్లకి ఒక ఈతాకు పట్ట అవసరం అవుతుంది. అలానే దాంట్లో 3 భాగాలుగా విడదీయాలి. ఒక్కొక్క పిల్లకి వచ్చేసి 3 ఈతాకు పట్టల్లోంచి ఒక ఈతాకు పట్ట తీసుకొని దాంట్లో 3 భాగాలు చేసుకున్న తర్వాత అవి 3 మనము ఏ విధంగా పెట్టుకున్నామంటే ఇలా ఇక్కడ తూర్పు, పడమర, ఇలా సైడ్కి ఇంకోటి పెట్టుకున్నామండి. చూడొచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఈ డైరెక్షన్లో సన్ రైస్ పడినా, ఇక్కడ ఈ డైరెక్షన్ సన్ రైస్ పడినా కూడా చెట్టుకి ఏం కాకుండా మంచిగానే ఉంటుంది. చూడొచ్చు. అలానే ఈతాకు లేకుండా ఉన్న కొన్ని చెట్లకి పెట్టినామండి, కొన్ని గాలి పడి అంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందని మీకు లైవ్లో చూపిస్తా. చూడండి. ఎక్కడ పడిపోయిందన్నమాట చూపిస్తా. అదే కొన్ని ఈతాకు ఉండేదానికి ఏ విధంగా ఉంది, చెట్టు ఈతాకు లేకుండా దానికి ఏ విధంగా ఉంది చూపిస్తా. చూడండి అసలుకి ఈతాకు వచ్చేసి గాలి పడిపోయిందండి. అప్పుడే చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. సుడి కూడా లేదండి, అసలుకి సుడి కూడా ఎండిపోయింది. చూడండి అసలుకి తూర్పు మన పడమర ఇలా పెడతామండి. ఇలా పెడతాము. చూడొచ్చు. ఇలా చేసుకుంటే మనము ఈ ఎండాకాలంలో అరటి సాగు చేసే వాళ్ళు ప్రతి రైతుకి ఈ విధంగా చేసుకుంటే పిలకలు ఈజీగా బతికించుకోవచ్చు అని చెప్తున్నా ఈ వీడియోతో. చూడండి అసలుకి ఇది వచ్చేసి సీతాకు పట్ట, ఒక్కొక్క పట్ట వచ్చేసి మనకు 2 రూపాయలు పడుతుందండి. 2.5 సీజన్ బట్టి. డిమాండ్ ఉంటే 2.5 పడుతుంది, 3 పడుతుంది. డిమాండ్ లేకుంటే 2 రూపాయలు పడుతుందండి. మనకు పిలకలు బతికించుకోవాలంటే ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నమాట. చూడొచ్చు. అప్పుడే ఈతాకు గాలికి పడిపోయిందండి. అలానే ఈ చూడండి ఆకు చూడండి ఎలా అయిపోయిందో. అప్పుడే ఎండిపోతుంది లాస్ట్ కార్నర్లో. ఇలా మనం 2 డే పెట్టుకున్న తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ అలా మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి. మనం బుక్ చేసాం అక్కడ ఏసీలో ఆ టెంపరేచర్కి సెట్ అయ్యింటాయి. ఇక్కడ వచ్చి మనం ఎండలో హై టెంపరేచర్లో వేస్తాము, ఈజీగా చనిపోతాయండి. అసలుకి దాంట్లో అభ్యంతరమే లేదు. ఈ పద్ధతి చేసుకుంటే మనం పిలకలు బతికించుకోవచ్చు అనమాట. చూడొచ్చు. పిలక చూడండి అసలు ఇది కార్నర్లో ఉంది కాబట్టి ఆకు ఎండిపోయింది. అలానే చుల్లో చూడండి అసలు బాగుంది. ఎందుకంటే ఇది కొద్దిగా చెట్టుకి ఏం కాకోకుండా, ఎండ పడుకోకుండా డైరెక్ట్ కొద్దిగా ప్లస్ పాయింట్ అనమాట ఇది ఈతాకు అనేది. చూడొచ్చు. మేమంతా పెట్టామండి. ఒక్కొక్క పిలకకి ఒక ఈతాకు పట్ట సెట్ అవుతుంది. అలానే ఒక ఈతాకు పట్టలో 3 అవుతాయండి. ఆ 3 ఇలా మనము తూర్పు, పడమర, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం వేరేసిన దాన్ని బట్టి ఉంటుందండి. ఇలా చేసుకుంటే చూపిస్తానండి. చూడు, ఇలా చేసుకుంటే పిల్లకి ఎక్కడైనా డ్యామేజ్ అయ్యేది ఉండదండి, బాగా బతుకుతుంది. అలానే తొందరగా గ్రోత్ కూడా అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను అనమాట వ్యవసాయం గురించి. ఓకే ఫ్రెండ్స్.